గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అడాషియస్ రాగా. గాయ్స్ ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను రాజు అండ్ రాజు వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం కలిసి లాస్ట్ మంత్ డిసెంబర్లో థాయిలాండ్లో ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్కి వెళ్ళామన్నమాట. సో ఆ ట్రెక్కింగ్కి వెళ్ళిన ప్లేస్ పేరు ఫుక్రోడాన్ నేషనల్ పార్క్. థాయిలాండ్లో చాలా ఫేమస్ అంట. సో పీపుల్ ఇది 3 days ట్రెక్కింగ్ అనమాట. అంటే మేము 3 days ప్లాన్ చేసుకున్నాము. సో డే 1 మొత్తం ట్రెక్కింగే ఉంటుంది. మనం పైకి ఎక్కుతాం. ఎక్కిన తర్వాత అక్కడ క్యాంప్స్ తీసుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేస్తాం అనమాట బైసికల్స్ లో. అండ్ ఆ రోజు నైట్ కూడా అక్కడే స్టే అండ్ థర్డ్ డే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం మనం కిందికి. సో ఓవరాల్ గా 3 days ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో పీపుల్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. బ్యాంకాక్ నుండి నేషనల్ పార్క్ కి ఎలా వెళ్ళాలో డైరెక్షన్స్ అన్ని షార్ట్ గా చెప్పేస్తాను. బ్యాంకాక్ నుండి అయితే బస్సెస్ ఉంటాయి. సో మేము ఎక్కిన బస్ అయితే 8 PM కి స్టార్ట్ అవుతుంది అండ్ రీచ్ అయ్యే లోపల నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:50 కల్లా రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ ఈ ప్లేస్ పేరు ఫనక్ కౌ. ఇక్కడ నుండి నేషనల్ పార్క్ కి ఎగ్జాక్ట్ గా 6 o'clock కి ఇలాంటి చిన్న వెహికల్స్ ఉంటాయన్నమాట. పర్ పర్సన్ 50 baht, జస్ట్ 10 minutes లో రీచ్ అయిపోతాం. ఆ తర్వాత ఈ వెహికల్ ని పార్క్ ఎంట్రన్స్ లో ఆపారనమాట. మేమైతే టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 200 baht ఫారినర్ కి అయితే, అది లోకల్ పీపుల్ కి అయితే ఓన్లీ 40 baht. ఎగ్జాక్ట్ గా 10 minutes లో పార్క్ కి వచ్చేసాం అండ్ మేము లోపలికి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనమాట. పర్ పర్సన్ 40 baht. ఇన్సూరెన్స్ ఎందుకంటే మనకి ట్రెక్కింగ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే మనకి ఏమైనా అయినా యూజ్ అవుతుంది అనమాట. ఈ ప్లేస్ ఏంటంటే మనతో పాటు బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళి మనం ట్రెక్కింగ్ చేయలేము. అదే వీళ్ళకి ఇచ్చామనుకో వీళ్ళే పైకి తీసుకొని వస్తారు. మనం ఈ సర్వీస్ కి కూడా డబ్బులు పే చేయాలి. మన బ్యాగ్ వెయిట్ చెక్ చేసి ఎన్ని కేజెస్ ఉన్నాయని చెప్తారు. సో పర్ కేజీ 30 baht లాగా చార్జ్ చేస్తారు అనమాట. తర్వాత మనకి కార్డ్ ఇస్తారు, అది మన బ్యాగ్ కి అటాచ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి బ్యాగ్స్. ప్రెసెంట్ అయితే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం మౌంటైన్ టాప్ కి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తాం అనమాట ఇప్పుడు. అండ్ గాయస్ ఇదే అనమాట హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఏంటంటే మనం వెళ్లే టైం రిజిస్టర్ చేసి వెళ్ళాలి. వచ్చిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాం. గాయస్ సూపర్ మ్యాన్ మాతో పాటు వచ్చిన థాయ్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు 4 liter వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు. ఎందుకంటే 3 days ట్రిప్ కదా, సో వాటర్ ప్రాబ్లం ఏం రాకుండా. అండ్ ఈ వాటర్ బాటిల్స్ మోస్తూ ట్రెక్కింగ్ చేయడం అనేది చాలా కష్టం. సో మీరు అలా అస్సలు చేయకండి. మేము కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసాం వాటర్ బాటిల్స్ అన్ని. స్టార్టింగ్ లో అందరం చాలా ఎక్సైటెడ్ అనమాట, ట్రెక్కింగ్ వెళ్తున్నాము అనేసి సరదాగా జోకులు వేసుకుంటూ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి చుక్కలు కనిపించడం. ఎంత టఫ్ తెలుసా. జస్ట్ 10 minutes అయింది అనమాట మేము స్టార్ట్ అయ్యి. అప్పుడే ఒక వాటర్ బ్రేక్ తీసుకున్నాము. ఇలాంటి నేషనల్ పార్క్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. చిన్న పేపర్ ముక్క కూడా కింద పడేయద్దు. స్టెప్స్ గాడ్, ఇంకా అది ఎక్కాలంటే చుక్కలు. మౌంటైన్స్ బాగున్నాయండి. అసలు మాకు ఎక్కడానికి చుక్కలు కనిపిస్తుంటే వాళ్ళంతంత అంతంత లగేజ్ చేసుకుని ఎలా వెళ్తున్నారో ఏంటో. సో ఆల్మోస్ట్ 1 kilometer వచ్చినట్టున్నాం మనము. 1 kilometer ఆల్మోస్ట్ ఎస్. సో ఇక్కడ నుంచి ఇంకా మౌంటైన్ 4.6 kilometers ఉంది. ఓ ఎస్. ఎలా ఉంది గైస్, ఇది జస్ట్ మనం ఒక 1000 meters పైకి వచ్చినట్టున్నాము అంతే. కానీ ఆల్రెడీ ఎంత చెమటలు ఎంత అలసిపోయినట్టుంది కదా. This is your first వ్యూ పాయింట్ అన్నమాట, సామ్ హైక్. సో గైస్ మేమైతే ఫస్ట్ వ్యూ పాయింట్ కి వచ్చేసాం అండ్ ఇక్కడ ప్లేస్ కూడా డిఫరెంట్ గా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడే కొద్దిసేపు మేము బ్రేక్ తీసుకొని స్నాక్స్ తినేసి మళ్ళీ బయలుదేరాం అనమాట. సో ఈ ప్లేస్ లో చిన్న ఏమంటారు, ఒక చిన్న టౌన్ లాగా ఉంది. టౌన్ లాగా చిన్న మార్కెట్ లాగా ఉంది. మొత్తం అన్ని స్టాల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ అన్ని దొరుకుతాయి. ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ జ్యూసెస్ అవన్నీ దొరుకుతాయి. సో ఒకసారి వ్యూ పాయింట్ ఇంకా చూపించండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మనం మౌంటైన్ ఎక్కే కొద్దీ వ్యూ పాయింట్స్ అనేటివి చాలా బాగుంటాయి. అలానే ఈ ప్లేస్ లో మేమందరం కలిసి కొన్ని గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఆ తర్వాత మేము సామ్ హ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి శామ్ కో సంగ్ అన్న ప్లేస్ లో ఆగామన్నమాట బ్రేక్ఫాస్ట్ కోసం. సో మనకి ఇలాంటి ప్లేసెస్ లో ఓన్లీ థాయ్ ఫుడ్ దొరుకుతుంది, మనకి వేరే ఏ ఆప్షన్ ఉండదు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము గాయ్స్. నాకైతే లంచ్ అన్న ఫీలింగే ఉంది. మమ్మ
మమ్మా Mama. ఓకే మమ్మా Mama. ఇది నార్మల్ Kai jiao. ఎగ్ రైస్ And kapau. Kapau. కప్పావ్ Kapau hmu sap. ఓకే ఇదేంటో చికెన్ Chicken. చికెన్ Chicken fry. ఇది కూడా చికెన్ The fry mai chicken giu. Chicken giu. చికెన్ గ్రిల్ చికెన్ Hey. చికెన్ గ్యాన్. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి పైకి. మోర్ 3 kilometers. ఎస్ ఏం తిన్నాం మనం చెప్పండి. పట్కపావ్ పట్కపావ్ అంటే రైస్ ప్లస్ ఒక కర్రీ అనమాట. లైక్ కుడ్ బి లైక్ పట్కపావ్ కై అంటారు అంటే చికెన్. ఇంకోటి పట్కపావ్ మూ అంటే పోక్. ఓ మనం తిన్న చికెన్. ఓకే శామ్కో సంగ్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బ్రేక్ మేము శామ్కాక్ డన్లో తీసుకున్నాం అనమాట. సో పీపుల్ ఈ ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకోవాలి అంటే వింటర్లోనే అనమాట. వింటర్లో చాలా బాగుంటది ప్లేస్ అండ్ అందరు కూడా వింటర్లోనే వస్తారు ఇక్కడికి. ఫ్రెండ్స్ తోనే కాదు ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చాలా మంది వచ్చారనమాట, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మరి. ఇంకెక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ మౌంటైన్ పైన ల్యాండ్ అవ్వాల్సిందే. సో ఇంకా 1 hour అనమాట. కొంచెం కష్టపడ్డామనుకో రీచ్ అయిపోతాం. గాయస్ చెప్తున్నా కదా ఇక్కడికి రావడానికి ఎంత స్ట్రగుల్స్ పడ్డామంటే హెల్ హెవెన్ రెండు చూసాం. హెల్ అండ్ హెవెన్. ఇక్కడ ఇక్కడ ప్లేసెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ దాటుకొని వచ్చాం మేము. మా వాళ్ళు ఇక్కడ అలసిపోయి కూర్చున్నారు మొత్తం. ఫైనలీ గాయస్ పైకి అయితే వచ్చేసాం. మార్నింగ్ 7:15కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడికి రీచ్ అయ్యే లోపల 1 o'clock అయింది. సో అప్రాక్సిమేట్లీ 6 hours ట్రెక్కింగ్ అనమాట. అలానే ఇక్కడ నుంచి ఒక 3 kilometers వాక్ చేయాలి, క్యాంప్స్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్యాంప్స్ తీసుకొని మంచిగా లంచ్ చేసి ఈ రోజంతా రెస్ట్ తీసుకోవాలి. బాగా అలసిపోయాం మేము. సో పీపుల్ అక్కడ దూరంలో ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అది ప్లేస్ కి ల్యాండ్ మార్క్ అనమాట. అందరు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాం. ఇందాకే మేము 3 tents తీసుకున్నాం అనమాట. 6 members ఉన్నాం కదా, సో పర్ టెంట్ 600 baht అయింది. అదే మన ఓన్ టెంట్స్ మనమే తెచ్చుకున్నాం అనుకో, జస్ట్ ప్లేస్ కి పే చేస్తే చాలు, అరౌండ్ 30-50 baht లో అయిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళే సొంతంగా ఓన్ టెంట్స్ తెచ్చుకున్నారనమాట. ఇప్పుడైతే అందరం భోజనం చేయడానికి వెళ్తున్నాం. ఎలాంటి ప్లాన్స్ లేవు, వచ్చిన తర్వాత బాగా రెస్ట్ తీసుకోవాలి. ఇంకా రేపు కలుద్దాం, బాయ్. సో గాయస్ ఈరోజు డే 2 అనమాట. ఇంత ఎర్లీ మార్నింగ్ పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇక్కడ 15 minutes వాక్ దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉంది. సో అక్కడ నుంచి సన్ రైజ్ అనేది చాలా బాగుంటుందంట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సన్ రైజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఈ మౌంటైన్స్ పైన చల్ల గాలి, సన్ రైజ్, ఆ రేసెస్ నుంచి వచ్చే ఆ ఆరెంజ్ కలర్ లైట్ ఎంత బాగుంది తెలుసా. అండ్ ఇది చూడడానికి ఎంత మంది జనాలు వచ్చారంటే మీరే చూడండి. కొన్ని మూమెంట్స్ వీడియోలో చూడడం కంటే డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అవుతే చాలా బాగుంటుంది. సో ఈ రోజు ఈ సన్ రైజ్ కూడా అంతే అనమాట. మీరు డైరెక్ట్ గా చూసింటే ఆ ఎక్స్పీరియన్సే వేరుంటుండే. చలో గాయస్ ఇంకా మేము క్యాంప్స్ దగ్గరికి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత బైసికల్స్ రెంట్ తీసుకొని ఈ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడమే ఈరోజు ప్లాన్స్. సో పీపుల్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న రెస్టారెంట్స్ ఎంత క్యూట్ కదా. సో ఇలా చాలా ఉంటాయి అనమాట, ఎందుకంటే ఇక్కడికి జనాలు కూడా అంత మంది వస్తారు. సో ఫుడ్ కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా పెద్దది అండ్ లొకేషన్ అయితే ఆసమ్. నేనైతే అందరికీ రికమెండ్ చేస్తా. గాయస్ అక్కడ అంతా క్యాంప్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా పెద్దది. ఈ ట్రిప్ మాత్రం మా లైఫ్ లో అస్సలు మర్చిపోలేము, ఎందుకంటే మేము థాయిలాండ్ లోనే ఉంటున్నా, ఎప్పుడు థాయ్ ఫుడ్ ట్రై చేయలేదు. అలాంటిది ఇక్కడ 3 days ఫుల్ డే అండ్ నైట్ మొత్తం థాయ్ ఫుడే తిన్నామన్నమాట. గాయస్ ఇప్పుడు నేను మా క్యాంప్ లో ఉన్నాను. సో బయట వ్యూ కూడా చూపిస్తాను, మీకు చాలా నచ్చుతుంది, డెఫినెట్ గా నచ్చుతుంది.
మౌంటైన్ అనేది పైన్ ట్రీస్ కి బాగా ఫేమస్. ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అన్ని పైన్ ట్రీసే. అలానే నైట్ టైమ్స్ ఇక్కడ టెంట్ లో ఎంత చలి ఉంటుందంటే మేము మా ఓన్ బ్లాంకెట్స్, స్వెటర్స్ అన్ని తెచ్చుకున్నాం. అయినా మాకు చాలా చలి అనిపించింది. సో గైస్, ఇది మా టెంట్. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా 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 బాగుంది. ఎస్, కమ్. సి గాయ్స్, అక్కడ మా క్యాంప్స్ ఉన్నాయి. క్యాంప్స్కి ఆపోజిట్ ఇక్కడ బైక్స్ రెంట్ ఇస్తారనమాట. ఇది బైక్ రెంట్ ప్లేస్. Achu, say hi. Photo. Say hi. Say hi. 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 Yes. గైస్, ఇప్పుడు వరకు మౌంటైన్ పైన ఉన్న వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేసాం. నెక్స్ట్ ఒక క్యూట్ పాండ్ అండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఓకే, అక్కడ ఎలా ఎక్కుతారు? యాక్చువల్లీ ఇక్కడ బైసికల్స్ నాట్ అలౌడ్. హైకింగ్ ప్లేస్ ఇదంతా, వాక్ చేస్తూనే చూడాలి. కాకపోతే ఇంకా మేము ఏం కాదులే అని బైసికల్స్ తీసుకొని వచ్చాం. రూట్ అయితే అస్సలు బాగాలేదు, అయినా కూడా మేము ఆగలేదు. గైస్, ఇది ఒక చిన్న క్యూట్ పాండ్ అన్నమాట. ఇక్కడికైతే వచ్చేసాం. తర్వాత వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ అనేది కొంచెం ఫారెస్ట్ లోపలికి ఉంటది అనమాట, కిందికి దిగాలి. సో రూట్ డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే మేము దారి తప్పిపోయాం అనమాట. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. మేము వాటర్ ఫాల్స్ చూడడానికి ఫారెస్ట్ లోపలికి వచ్చాం. కాకపోతే ఇక్కడ అసలు వాటరే లేదు. అండ్ మేము ఎగ్జాక్ట్ గా వాటర్ ఫాల్స్ కి పైన ఉన్నాం అనమాట. ఇంకా కిందికి దిగాలి. అండ్ ఈ ఫారెస్ట్ విషయానికి వస్తే ఎంత బాగుందంటే ఈ ప్లేస్, ఇక్కడే ఉండిపోవచ్చు, అంత బాగుంది. ఓకే, లెగ్స్ పొడుగుంటే అయిపోతుంది. ఈ ప్లేస్ కి రావడానికి ఈ ఫారెస్ట్ లో చాలా కష్టపడి కిందికి దిగాము. వాటర్ అయితే అస్సలు లేదు, బట్ ఉన్న కొన్ని వాటర్ అయినా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ అయితే ఆసమ్ ఉంది. సో మేము చాలా ఫొటోస్ దిగాం ఇక్కడ. ఫైనలీ పీపుల్, మేము క్యాంప్స్కి అయితే రిటర్న్ వచ్చేసాం. అండ్ ఇప్పుడు టైం 7 PM అవుతుంది. సో డిన్నర్ చేయడానికి వచ్చాము. ఈ డిన్నర్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే అన్నమాట ఈ మౌంటైన్ పైన. రేపు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. సో అందరం కలిసి ముకట తిందామనేసి ప్లాన్ చేసుకున్నాం. ముకట అనేది థాయ్ డిష్ అన్నమాట. గాయస్, ముకటలో మీట్, సీ ఫుడ్, వెజ్జీస్, మష్రూమ్స్, ఎగ్స్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. మీట్ అయితే గ్రిల్ చేసి తింటారు. అదే మష్రూమ్స్ ఇలాంటివన్నీ సూప్ లో డిప్ చేసి బాయిల్ చేసుకొని తింటారు అనమాట. అలానే రైస్ నూడిల్స్ ఉంటాయి, రైస్ ఉంటుంది. సో ఇట్ వాస్ ఫన్. మేమైతే డిన్నర్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. సో గాయస్, మేము గిఫ్ట్ షాప్ లో ఉన్నాం అనమాట. సో గాయస్, మేము ఇప్పుడు గిఫ్ట్ షాప్ లో ఉన్నాం. ఓకే, ఎస్. రాజ్గారు, మనం రేపు వెళ్తున్నాం కదా, రేపు మళ్ళీ మనం ట్రెక్కింగ్ చేస్తూ కిందికి వెళ్ళాలి. గాయస్, ఇక్కడ గిఫ్ట్ షాప్ లో మెమరీస్ వాల్ ఉంది. సో ఫుక్రడాన్కి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ మెమరీస్ రాసి వెళ్తుంటారు. అలానే మేము కూడా రాసాము. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసి మా మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటాం. కొన్నేళ్ల తర్వాత ఈ ప్లేస్ కి తప్పకుండా మళ్ళీ వస్తాం, ఎందుకంటే ఈ ప్లేస్ మాకు చాలా నచ్చింది. అండ్ ఈ ప్లేస్ కి గుర్తుగా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకొని వెళ్తున్నాం. సో ఇది సన్ రైజ్ పాయింట్ అనమాట. మేము వెళ్ళాం కదా ఫస్ట్ డే, అదనమాట. ఈ ప్లేస్లో ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ దగ్గర తప్ప ఇంకెక్కడ లైట్ అనేది ఉండదు. ఇంకా నైట్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళాలి అంటే అది ఒక పెద్ద అడ్వెంచరే. అందుకనే ఎవరి టార్చ్ వాళ్ళు తెచ్చుకుంటారు.
గుడ్ మార్నింగ్ గాయస్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 అన్నమాట. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, బ్యాక్ టు బ్యాంకాక్. సో ఇదంతా మా క్యాంప్. స్టార్టింగ్ డేని చూపించింటే బాగుండు, ఎందుకంటే ఇప్పుడంతా పిచ్చి పిచ్చి ఉంది. అయినా చూపిస్తాను. సో గైస్, మనం ఇండియాలో మైసూర్ బోండా తింటాం కదా చట్నీతో. సో అలానే వీళ్ళు ఇక్కడ థాయిలాండ్లో దీన్ని స్వీట్ మ్యూతో తింటున్నారు. స్వీట్ మ్యూ అంటే ఏం లేదు, మిల్క్ మేడ్ అనమాట. సో టేస్ట్ అయితే బాగుంది, అంత బ్యాడ్గా అయితే అస్సలు లేదు. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్యాక్ ప్యాక్స్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట కిందికి దిగడం. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు వ్యూ పాయింట్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. అలా మేము ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ని చూసాము. ఓకే, యాక్చువల్లీ డే 1 బస్ మమ్మల్ని దింపిన ప్లేస్ ఇదే, ఫనక్కావ్. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ దిగాం కదా, సో చీకట్లో సరిగ్గా కనిపించలేదు. ప్లేస్ అయితే చాలా బాగుంది, అండ్ ఈ మౌంటైన్ కూడా. రిటర్న్ బ్యాంకాక్ కి వెళ్లే బస్ కూడా ఇక్కడికే వస్తుంది. సో అంతవరకు మేము ఇక్కడే స్నానం చేసుకొని నైట్ డిన్నర్ చేసి అండ్ రిటర్న్ అవుతాం. సో పీపుల్, ఇదే అన్నమాట మా థాయ్ ఫ్రెండ్స్ తో ఫుక్రోడాన్ కి 3 days ట్రిప్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అలానే గాయస్ లైక్ చేసి ఈ ట్రిప్ ఎవరితో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.